మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులతో చాలా బలీయంగా ఉంది, ఆ నిర్మాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేశారు. అంత బలీయంగా ఉంది. జనరల్గా కొంత బాధ ఉన్నమాట వాస్తవం, అందరికీ అందరూ తేడా లేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో అలయన్స్తో బీజేపీతో వెళ్తున్నారో, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది పిఠాపురం. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన భీమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేద్ది అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మొన్న పిలిచినప్పుడు పరిస్థితులు, పార్టీ అధ్యక్షుడిగా మాకు తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన యొక్క పిల్లలు, మేము ఏదైనా చిన్న చిన్న మరి కార్యక్రమాలు చేసినా ఆయన మందలిస్తారు. అలాగే మాకు ఏమైనా ఇబ్బందులున్నా మేము కూడా ఎంతో కొట్లాడతాం. అంటే ఇక్కడ ప్రెస్ వారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మాట్లాడిన అర్థం అన్నది తీసేసి ఆ కొత్త ముక్క చేసి ఆడిస్తున్నారు. అది న్యాయం కాదు. ప్రెస్ వారు అందరూ కూడా ఉన్నారు. కంటెంట్ ఏంటుందో కంటెంట్ ప్రజలకు చెప్పడమే జర్నలిజం. బాధేస్తుంది మాకు కూడా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు కూడా చిన్న చిన్న మంచి అట్లున్నా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తాం. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డా, నువ్వు త్యాగం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను త్యాగం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా జైరప్ చేయాలి, కార్యకర్తలతో మాట్లాడాలంటే వెంటనే కార్యకర్తల సమావేశం చెప్తాం. అదే ఇంకా మా ప్రాసెస్ మేము చేస్తామన్నాం. గత 3 రోజుల నుంచి పత్రికలు మీరు అందరికీ తెలుసు. 6 ఎకరాలు వరిచేను ఊడ్చుకుంటున్నాడు. 11 ఎకరాల పట్టాలు మన మేడం ఇచ్చేశారు. పట్టాలు సంతకాలు పెట్టించేస్తున్నారు, ఎక్కడ ఏమీ లేవు, అన్నీ సున్నా. మళ్ళీ ఆన్లైన్లో కూడా పేర్లు ఇస్తే పట్టాలు ఎలక్షన్ లోపల ఇచ్చేస్తాం, ఎలక్షన్ ఆఫీసులో అంటున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, పిఠాపురం టౌన్కి చేసిన సైట్లో కనుక పట్టా తీసుకుంటే ఒక్కో సైట్కి 6 లక్షల రూపాయలు ఫిల్లింగ్ అవుతుంది. నేను నిలబడి కర్రతో చూపించాను. నేను 5 అడుగుల 5.5 అంగుళాల హైట్, నా మీద 2 అంగుళాల హైట్లో ఆ చెరువు ఉంది. అది భూమి కాదు, చెరువు. ప్రతి వర్షాకాలంలోనే నిండిపోద్ది. ఈ పట్టాల పేర్లు చెప్పాలంటే ఈ పట్టా గురించి ఆవిడ అప్పులు చేసి 6 లక్షలు వేసి మట్టి నింపుకోవాలి. కన్స్ట్రక్షన్ 5.5 అడుగులు కింద నుంచి ఫౌండేషన్ వేయాలి. ఇది అదనంగా ఇంకో 2 లక్షలు, 7 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన ఆ చెరువులో పట్టా గురించి 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు లోన్ ఇస్తే కట్టాలి, లేకపోతే లేదు. పట్టాలు అక్కడ కూడా అన్ని కూడా దొంగ పట్టాలు ఇచ్చేదంటే నువ్వు నెంబరు చూపించలేకపోతున్నావు, స్థలం చూపించలేకపోతున్నావు, పట్టాలకి ఎక్కడుందో చెప్పలేకపోతున్నావు, ఇచ్చేస్తున్నాడు అంతే. ఏది ఏమైనా రేపు మా ప్రభుత్వం వచ్చాక అందులో ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా ఉంచి వీళ్ళు వ్యాపారం చేసిన అన్ని కూడా మేము ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటారు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు బయటకు వెళ్తారు. రెండోది పట్టాలు దాంట్లో స్కామ్ దగ్గర 40 కోట్లు 50 కోట్ల రూపాయలు ఎంపీ ఎమ్మెల్యే దగ్గరుండి కలిసి మెక్కేశాడు. అని చేత ఇప్పుడు చేబ్రోలు ఉంది, చెందుతులో పట్టాలు ఇచ్చారు. చెందుతు ఉంది, చేబ్రోలు ఇచ్చారు. గోలబ్రోలు ఉంది, గీత గారికి దర్బాబు గారికి చుట్టాలు భూమి కొనుక్కుని ఆ గోతులో పడేశారు. అదే భూమి గ్రామాన్ని చేయించుకుంటే నష్టం ఏంటి? అంటే కమిషన్ కోసం ఎంత దూరంలో మీరు తీసుకెళ్లారు. ఇవన్నీ జరిగి కాదని చెప్పి తెలియజేస్తారు.